చేస్తా ఉన్నాం. మరి ఈ ప్రాంతంలోకి వచ్చిన దైవ సేవకులు, దూర ప్రాంతం నుంచి వచ్చుకొచ్చిన దైవ సేవకులు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాటికంటే ముందుగా ఈ గ్రామంలో మరి ఈ రీతిగా ఈ గ్రామ ప్రజలతో కలిసి ఈ రీతిగా దేవుని స్తుతించుకునే గొప్ప భాగ్యము అలాగే గ్రామ పెద్దలకు అలాగే గ్రామంలో వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కూడా వచ్చిన ఇక్కడున్న సంఘ బిడ్డలందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలోకి రావడానికి కారణం ఏంటంటే నిన్న దినాన్న ఈ గ్రామానికి వచ్చి ఊరంతా కూడా తిరిగి ఈ గ్రామంలో పెద్దను అడిగాం. ఆయన పేరు వెంటయ్య గారు గ్రామంలో ఉన్నారని తెలిసినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అడిగాం, తెలియచేయాలి. మరి గ్రామంలో ఇందాక చక్కని పాట ద్వారా తెలియచేశారు దైవ సేవకులు. ఈ లోకంలో ఉన్నప్పుడు చూడండి వారు తెలియజేశారు ధనవంతుడి గురించి, లాజరు గురించి. మనం చూసినప్పుడు ధనవంతుడి లోకంలో ఉన్నప్పుడు ధనం సంపాదించుకున్నాడు అని అనుకుంటున్నాడు, ఇదే స్థిరమైనది, ఇదే అక్కడ చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రాణమ తినుము, సుఖించుము, తాగుము, సుఖించుమని తెలియజేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ధనవంతుడు ఎంతో ఆనందించాడు భూమి మీద. వారితో పాటు ఈ లోకంలో చూడండి దరిద్రుడు కూడా ఉన్నాడు, అంటే లాజరు కూడా ఉన్నాడు. ఆయన అనుకుంటున్నాడు ధనము నన్ను శాస్త్రంగా తీసుకెళ్తా, కానీ నేను నమ్ముకున్న దేవుడు నన్ను శాస్త్రంగా దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడు. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే బెత్లెహేము కాండము 28వ అధ్యాయములో అక్కడ రాయబడి ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా ఉంటే భూమి మీద ఉన్న వారందరికంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈ లోకంలో ఏ రీతిగా దేవుడు నిన్ను దీవిస్తాడో అదే దీవెన పరలోకంలో కూడా ఉంటుంది. నేను తెలియజేసేది ఏంటంటే రక్షణ లేని మనము, కొంతమంది సేవకులు వచ్చి చెబుతూ వెళుతున్న సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు ఈ సమయం చెప్తానంటే ఒకవేళ మనకు రక్షణ లేదమ్మో, యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటో తెలియదమ్మో, ఈరోజు మనం తెలుసుకోవడం అనేది గొప్ప ధన్యత. కాబట్టి పిల్లల చూడండి, ఆ ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆస్తిని ఆయన ఎంతగానో ఆనందించాడు, కానీ దేన్ని కోల్పోయాడంటే పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు. కానీ ధనవంతుడిలో ఈ లోకంలో చూడండి లాజరు, చూడండి దరిద్రుడు లాజరు ఈ లోకంలో ధనం సంపాదించుకోలేదు, కానీ దేవుని ప్రేమ సంపాదించుకున్నాడు. దేవుని కొరకు ఆయన ఆశ చూశాడు, చనిపోయాడు. ఆయన ఏం సంపాదించుకున్నాడంటే నిత్య పరలోకము సంపాదించుకున్నాడు. ప్రతి మానవుడు ఈ లోకంలో 70 లేదా 80 సంవత్సరాల కన్నా ఎక్కువగా బైబిల్ గ్రంథంలో ఉంది, ఎక్కువగా బ్రతకడని దేవుని ఒక వాక్యము తెలియచేస్తూ ఉంది. బ్రతికిన కానీ 70 కన్నా ఎక్కువ బ్రతికిన కానీ వాడు బ్రతుకంటే అంత ఆయాసమే, కానీ కూర్చుంటే లెగలం, లేకపోతే నుంచోలేని పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని ఒక వాక్యం అంటుంది, ఈ లోకంలో ఉన్న మనము ఈ యొక్క సంవత్సరాలు రోజులు గడిచిపోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటో ఒకవేళ తెలియపోవచ్చు, కానీ ఈరోజు కొంతమంది సేవకులు మన మధ్యకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియచేసినప్పుడు మనం అంగీకరించి విశ్వసిస్తే నిత్యరాజ్యాన్ని మనము పొందుకుంటాం. అందుకే ఒక ఆశ కలిగి టీం అంతా కూడా అనేక ప్రాంతాల్లో వారికి ఎన్నో పనులు ఉండొచ్చండి. ఇక్కడ గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, కానీ వారి పనులన్నీ ఎందుకు విడిచిపెట్టి వచ్చారంటే కనీసం ఒక వ్యక్తి అయిన దేవుని రాజ్యంలో ఉండాలి అని వారెంతో సొంత ఖర్చు పెట్టుకొని దూర ప్రాంతాల నుండి వారు మన మధ్యకు వచ్చి ఎందుకు చెప్తున్నారంటే రేపు దినాన్న వారు కూడా మాతో ఎక్కడ ఉండాలంటే పరలోక రాజ్యంలో ఉండాలని వారు తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు నేను ముగించిపోతూ ఉన్నాను. మనం ఈ లోకాస్తి కొరకు మనము పరుగులెడుతున్నాం, కానీ దేవుని కొరకు పరుగెడితే దేవుని రాజ్యాన్ని మనము సంపాదించుకుంటాం, దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం. కాబట్టి ఈ సమయం మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని రావడానికి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆయన ఈ గ్రామ పెద్ద. ఈ గ్రామ పెద్దతో అలాగే ఈ గ్రామాన్ని దర్శించడానికి దేవుడు ఏ రీతిగా కృప చూపాడు. ఈ గ్రామంలోనికి నేను వచ్చి ఈ గ్రామానికి కలవడానికి కారణం ఏంటంటే మమ్మల్ని ముందుగా నడిపిస్తున్న పేట ప్రకాశయ్య గారు ఉన్నారు. వారు ఈ టీమును తీసుకొచ్చి ఈ రీతిగా నడిపించడం అనేది గొప్ప ధన్యతగా దేవుడు కృప చూపాడు. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరి కొరకు ఇక్కడ మీరు అనేక ప్రాంతాలకి వెళ్ళి దేవుని వాక్యం వింటున్నారు, అనేక సంఘాలకు వెళుతున్నారు అని తెలుసుకున్నాం.
ఇక్కడ టీం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. తండ్రి యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ఈరోజు ప్రభువా మరి ఈ ప్రాంతానికి మీరు తీసుకొచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాంత ప్రజల కొరకు నాయనా తండ్రి గణపరచాలని ప్రభువాన్ని సన్నిధిని జ్ఞాపన చేస్తూ మొరపెడుతూ ప్రభువా ఇంతవరకు మీరు మాతో ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా జరగబోయే కార్యక్రమాలు మీరే మాతో ఉండమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. అపోస్తల కార్యములు, మీరు బైబిల్ లేకపోయినా ఫంక్షన్లు అయినా ఎక్కువ మంది ఎవరు వెళ్తారో ఫంక్షన్లకి అమ్మా, మందిరాలకి ఎక్కువ మంది స్త్రీలు. ఇప్పుడు ఎక్కువ మంది ఎవరున్నారు? మీరే ఉన్నారు. అయితే అపోస్తలుడైన పౌలు అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు కొంతమంది సహోదరులని తీసుకెళ్ళి ఒక పట్టణం వెళ్ళాడు. మాసిదోనియా దేశంలో ఫిలిప్పి అనే పట్టణం. ఫిలిప్పి పట్టణం తెలుసా? కాబట్టి ఆ ఫిలిప్పి పట్టణానికి వెళ్ళి ఏం చేశాడు? ఒక నది ఉందన్నమాట. నది మన గోదావరి నది ఎలా ఉంటుందో అలాగా ఒక నది ఉంది. ఆ నది తీరమున ఇసుక తల్లి ఉంటే ఆడ కూర్చుని పాటలు పాడుతూ దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే చాలామంది స్త్రీలు వచ్చారు అక్కడికి. మనం చదువుకున్న భాగం కూడా అదే. 13వ వచనంలో విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో దేవుని యొక్క మాటలు మాట్లాడుచుంటమి అని రచయిత చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించిన మాటలు సువార్త చెబుతూ ఉంటే చాలామంది స్త్రీలు వినుచున్నారు. వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మన జీవితంలో ఉండవలసింది ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదు. కాబట్టి ఒక పాపి అయిన ఒక వ్యక్తి తన పాప జీవితం నుంచి విడిపించబడి దేవునిలోనికి రావడమే రక్షణ. అయితే రక్షణ అనేది ఎలా వస్తుందంటే మన దేవుని బైబిల్లో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఆ పరలోకం నుండి వచ్చి ఈ లోకంలో శరీరధారిగా జన్మించాడు. మానవులంతా పాప స్వభావం కలిగి ఉంటే యేసుక్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధమైన స్వభావం కలిగి ఉన్నాడు. ఈ పాప స్వభావం కలిగిన ప్రతి వ్యక్తిని విడిపించాలంటే పరిశుద్ధుడైన దేవుడు మనకు అవసరం. యేసుక్రీస్తు గురించి కొన్ని చాలా లేఖనాలు చెప్తున్నాయి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ఎవరు అంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా పడినవాడు. ఈ లోకం అంతా పాపుల సమూహం ఉంటే యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ప్రత్యేకంగా పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఈ పాప లోకంలో ప్రతి వ్యక్తి పాపములో నశించిపోకుండా యేసుక్రీస్తు వారు ఈ మానవులందరిని చూసి ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడనమాట. ఏ వ్యక్తి అయినా ప్రాణం పెడతాడా ఒక వ్యక్తుల గురించి? అది చాలా అసంభవం, అసాధ్యం. నిజంగా ఒక వ్యక్తి ప్రాణం పెట్టాడు అంటే మన భారతదేశం కోసం, స్వతంత్రం కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించారు, నిజమే. కానీ ఇది భౌతిక సంబంధమైన స్వతంత్రం కోసమే. కానీ ఆత్మ సంబంధమైన స్వతంత్రం మనం స్వతంత్రించుకోవాలి. నిత్య రాజ్యంలో మనం నిత్యము యుగ యుగాలు సదాకాలము మనం సంతోషంగా సమాధానంగా జీవించాలి అంటే యేసుక్రీస్తు వారు మనకు అవసరమై ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జన్మించి ఒక మంచి మాదిరికరమైన జీవితం జీవించి మన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మనం మంచివారుగా ఉన్నప్పుడు ప్రాణం పెట్టాడా, పాపులుగా ఉన్నప్పుడు ప్రాణం పెట్టాడా అంటే మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు
ప్రాణం పెట్టాడు. మంచివారి కొరకు ఎవరైనా మంచి సాహస కార్యాలు చేయొచ్చు, ప్రాణం పెట్టచ్చు. కానీ మనం చెడ్డవారిగా ఉన్నప్పుడు, పాపులుగా ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, చీకటి బ్రతుకులతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మనకు గొప్ప వెలుగుగా ఉండాలని, నిత్య రాజ్యం ఇవ్వాలని మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని చెప్తుంది. అయితే మనం పాపంలో చనిపోయి నీతి విషయమై జీవించాలని యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు. చూస్తారా, యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు. మన పాపం నుండి, పాపంలో చనిపోతే మనం నరకాగ్నికి వెళ్ళిపోతామని పాపాన్ని తొలగించి మనం నీతిలో జీవించాలని విశ్వాసము మనకు అనుగ్రహించాడు. కాబట్టి విశ్వాసం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడము, నమ్మడమే రక్షణ. యేసుక్రీస్తును నమ్మడమే నిత్య జీవం. కాబట్టి యేసుక్రీస్తు వారి రక్షణ ఎలా స్వతంత్రించుకోవాలని మీరు ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యేసుక్రీస్తు మరణించి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని మనం నమ్మితేనే రక్షణ. చూసారా, దేవుడు మానవాళికి ఉచితముగా సులువైనగా రక్షణ పొందాలని ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తమై మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3 దినములు సజీవుడిగా లేచాడు అని నమ్మడమే రక్షణ. ఇలా ఎవరు చేయగలరు అంటే దేవుడైన యేసుక్రీస్తు వారికి మాత్రమే తన ప్రాణాన్ని పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. కాబట్టి ఈ అధికారం పొందిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే రక్షణ. కాబట్టి మనం నోటితో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. ఏమి విశ్వసించాలి? ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడని విశ్వసించడమే రక్షణ. కాబట్టి దేవుని వాక్యం, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అలాగే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఆ నరకాగ్ని నుండి ఎలా తప్పించుకోగలం? ఇందాక పాట పాడాం, ఎన్నో డబ్బు ఉంటుంది కానీ ఆ డబ్బు ఎహలోక సంబంధము ఇక్కడికే ఆగిపోద్ది, కూడా వెంటరాదు. కూడా ఏమి వస్తాయి అంటే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడము, మన నీతి క్రియలే మనతో వస్తాయి. కాబట్టి ఉచితముగా దేవుడు అనుగ్రహించే ఈ గొప్ప రక్షణను ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకోవాలి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. కాబట్టి యేసుక్రీస్తునందు సహోదర సహోదరి విశ్వాసం ఉంచము, అప్పుడు మీరు రక్షింపబడతారు, మీ ఇంటి వారు కూడా రక్షింపబడతారు. ఇది గొప్ప ఆశీర్వాదం. ఈ మాటలు ప్రభు మీ కొరకు, మనందరి కొరకు ఆశీర్వదించిన గాక. ఆమేన్.